రిటైర్డ్ జస్టిస్ పుండరీకం గారు. వార్డెన్ ఇచ్చిన అడ్రస్ పట్టుకుని నాన్నను చూడాలని ఆ ఊరెళ్ళాను. అక్కడ నాన్న లేరు, వాళ్ళున్నారు. నేను చెప్పింది విని వాళ్ళ ఆస్తిలో భాగానికి వచ్చానని ఆత్మీయంగా చూసినట్టు నటించి నా వెనుక ఏదో దుర్మార్గం చేశారు. నాకే తెలియకుండా ఏదో మొత్తం క్షణం ప్రపంచం అర్థం అవలేదో అంత చీకటి. కళ్ళు తెరిచేసరికి నేను పిచ్చాసుపత్రిలో ఉన్నాను. నాకు పిచ్చి లేదని ఎంత అరిచినా ఎవ్వరూ వినలేదు. వాళ్ళమ్మాయి కుంటిపిల్ల శాంతి ద్వారా తెలిసింది. నా మూలంగానే నాన్నకి ఇంట్లో వాళ్ళకి గొడవైందని, నాన్న విడిగా వాళ్ళకి దూరంగా ఈ ఊర్లో ఉంటున్నారని. ఆ పిచ్చాసుపత్రిలోనే నన్ను చంపాలన్న వాళ్ళ కుట్ర నుంచి తప్పించుకుని బయటపడ్డాను. స్వీట్ మ్యాన్ గా మా నాన్న నా జ్ఞాపకాల్లో మిగిలిపోయారు. ఆయన్ని ఒక్కసారైనా చూడాలి, మనసారా మాట్లాడాలి, నన్ను ఆయన బిడ్డగా దగ్గరికి తీసుకోవాలి. ఈ ఒక్క ఆశ తీరితే చాలి జన్మకి. నిన్ను చూసినప్పుడు నువ్వు తప్పక నన్ను ఆదుకుంటావనిపించింది. అందుకే ఈ నాటకం అంతా ఆడాను. నా వల్ల ఎవరు నష్టపోవాల్సిన అవసరం లేదు. నేనొక్కసారి మా నాన్న చూస్తే చాలు. ఆ తర్వాత నన్ను మీరెవరికి అప్పగించి ఏం చేస్తారో మీ ఇష్టం. ప్లీజ్ రాజు, ప్లీజ్. భలే మంచి రోజు, పసందైన రోజు. ఏ రాజు, రాజయోగం రా రాజాజీ. ఏమిటి? ఈ మెంటల్ కేసు వాళ్ళకి ఫోన్ చేశాను రా. వాళ్ళు బయలుదేరుతున్నారు. 80,000కి బేరం కుదిరింది. అంతకైతే వాళ్ళు వచ్చాక ఇంకొక 20,000 అడుక్కుని దాన్ని 1,00,000 చేస్తాగా. ఇంటి అడ్రస్ మాత్రం చెప్పలేదు రే. మొత్తం పేమెంట్ అంతా స్టేషన్ లోనే. నేనే నెంబర్ 1, కేడి నెంబర్ 1. నేత్ర, మనం అర్థం చేసుకున్న నందిని వేరు, ఇప్పుడు నందిని వేరు. అంటే ఆ అమ్మాయి పిచ్చిది కదరా, ఆపదలో ఉన్న ఒక అభాగ్యురాలు. ఓహో, నేను అప్పుడే అనుకున్నాను సుమా ఈ పిల్లనకాలేదు పెద్ద గోల్మాల్ ఉందని. కాకపోతే పిచ్చిదాని కోసం ఎవరిని ఇంత డబ్బు ఇస్తానంటారా? సర్లే, మనకెందుకు, మన గొడవ మంది. వాళ్ళ కప్ప చెప్తే నందిని చంపేస్తారా వాళ్ళు? చంపుకొని కోసుకొని ఫ్రై చేసుకు తిని మనకెందుకు బావా? మన డబ్బు మనకు ముట్టాలి అంతే. మనకు కాదు, నీకు అను. ఏ నీకొద్దా? ఇలా ఒకరు ఉసురు పోసుకున్న డబ్బు నాకు అక్కర్లేదురా. వెరీ గుడ్, మానేయ్, మొత్తం నేనే తీసుకుంటాను. నందిని నేను విడిచిపెట్టాను. విడిచిపెట్టవా? ఏ అదేమో మీ మేనత్ కూతురా? రాయ్, అనవసరంగా వాగద్దు. వాగుతాను రా. నేను పెట్టిన పెట్టుబడికి 4 రెట్లైనా ఎక్కువ సంపాదించాలని ఈ వ్యవహారాలు దిగాను. ఊరికే వదిలేయడానికి కాదు. సరే, ఎలాగోలా ఆ డబ్బు నేనే నీకు ఇచ్చేస్తాను. నువ్వా? నీకే ఫుడ్కి లేదు. ఆ గాలిపతులు నాకేం అక్కర్లేదు. అక్కర్లేకపోతే మానే. మానేను. ఎందుకు మానాలరా? నేను పెట్టిన బిర్యానీ తిని ఇరానీ బొమ్మల తయారైన ఆ పిల్లని చూస్తే నీకు నోరూరిందే? దాంతో డూయిట్లు పాడి లవ్ ఆడి నీ సరదా తీరాక దాంతో వ్యాపారం మొదలెడతావా? అన్నే కొట్టారా? నన్ను కొట్టగదు, నీ అంతు చూస్తాను రా. ఏం చేస్తావు చేసుకోపరా. వెళ్తాను రా. ఎలా రావాలో నాకు తెలుసు. నందిని, నువ్వు ఇక్కడ ఉండడం అంత క్షేమం కాదు. వాడు వెళ్ళి ఏ క్షణమైనా వాళ్ళని ఇక్కడ తీసుకొస్తాడు. వెంటనే బయలుదేరు. ఎక్కడికి? ఈ ఊర్లో వాళ్ళు నేను వెతకని స్థలం ఉంటే ఏదైనా ఉంటే అది జస్టిస్ గారిల్లి. నిన్ను మీ నాన్నగారింటికే తీసుకెళ్తాను. పద. హఠాత్తుగా వెళితే ఆయన ఏమనుకుంటారో? తండ్రిని కలవాలన్న కోరిక నీకు నెరవేరాలంటే అందుకు ఆయన ఎంత సుముఖంగా ఉన్నారో నువ్వు తెలుసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నువ్వు తన కూతురు అని ఆయనకు తెలియడానికంటే ముందు పరాయిదానిగా పరిచయం అవడమే మంచిది. అందుకే నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం అన్ని విధాలా అవసరం. పెళ్లి ఏమని చెప్పాలి? అది నేను చెప్తాను. పద. సార్ నమస్కారం అండి. ఏమిటో రాజు, ఎక్కడా కనపడడం లేదు? మంగళగిరి వెళ్ళానండి. ఏమిటి సంగతి? ఇదండి సంగతి. ఎవరు ఈ అమ్మాయి? మా మావ కూతురండి. తనబెట్టు. మా మావకు ఒంట్లో బాగాలేదని కబురొస్తే పలకరించడానికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళేసరికి నా అరచేతిలో దీన్ని అరిసేయట్టి ఆ కురుపు వదిలేశానండి. ఇక దీనికి వేరే గతి లేదు కదండి. నా వెంట వచ్చేసింది. నాకు మీరే కదండి గతి. మీ ఇంట్లో పడి పని అది చేసుకుంటుందని ఇక్కడ తీసుకొచ్చానండి. కాదనకండి. పిల్ల లక్షణంగానే ఉంది. ఆ చూపులోనే చిన్న దొంగ సెక్షన్ ఉందయ్యా. మరీ అలా జడ్జి కళ్ళతో చూసేకండి. జడుచుకుంటుంది పల్లెటూరు పెద్ద పరిగా. పేరేమిటి? నందిని. నిన్ను అడిగానా? నువ్వు చెప్పు. నందిని. బుద్ధిగా పనిచేస్తావా? నిన్ను అడగలేదు. లేదు. నువ్వు చెప్పు. తల ఊపడం కాదు, నోటితో చెప్పు. చేస్తాను. చెప్పడం కాదు, చేతలో చూపించాలి. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి. నువ్వు శుభ్రంగా ఉండాలి. పొద్దునే నేను లేవగానే వేడి నీళ్ళు తోడాలి. మధ్యాహ్నం 1 గంటకి టాబ్లెట్లు ఇవ్వాలి. సాయంకాలం 4 గంటలకు జ్యూస్ ఇవ్వాలి. రాత్రి నేను పడుకోబోయేటప్పుడు పాలు ఇవ్వాలి. ఇంకా ఇలాంటి ఇంటి పనులు ఎన్నో ఉంటాయి, విసుకోకుండా చేయాలి.
వీటిలో ఏ సెక్షన్ లో తేడా వచ్చినా నేను చాలా స్ట్రిక్ట్. కుప్పన్ ఇంట్లో ఉన్నాడండి? ఇప్పుడు వాడి విషయం కావాల్సి వచ్చింది. ఉన్నాడా లేడా తెలుసుకుందామని. మధ్యాహ్నం భోజనానికి పొద్దున వెళ్ళాడు, రాత్రికి వస్తాడు. అలాంటి వ్యధవే నీతో ఒకడు నాడే నేత్రానందం. వాడు నాకు 2 సంవత్సరాల నుంచి ఫోటో ఇవ్వడం లేదు. అలాంటి కేసు కాదు కదా. కాదండి. వాడు నా నేత్రాలు కనబడితే వాడి నేత్రాలు పీకేస్తానని చెప్పి. జాగ్రత్త అండి, వాడు కళ్ళు కెలికే. సరే, నేను జీతం ఎంత? తిండి పెడితే చాలండి. అలాంటి సోషల్ సర్వీస్ నాకు అక్కర్లేదు. తీసుకుపో. పోనీ 300. వాట్ నాన్ సెన్స్. మా పరువు ప్రతిష్ట 400 తక్కువే ఉంది. మీ ఇష్టం అండి. నువ్వు కాదు, అది చెప్పాలి. చాలండి. ఈ పిల్ల విషయం ఏదైనా తేడా జరిగిందో నువ్వే వచ్చి తీసుకెళ్ళాలి. మీతో గొడవ అంటే కోర్టు వ్యవహారం కదండి, దాని పూచి నాది. అయితే నువ్వు బయటకు వెళ్ళి, నువ్వు లోపలికి వెళ్ళి. తూరుపు సింధూరపు మందారపు హిందోళపు స్వరమేళపు బహుదూరపు సిరిలో గారపు సింగారపు బంగారపు రంగారపు నయగారపు రసతీరపు దరిలో ఇలవేలుపు కరుణించినది, ఇలలో దివి కనిపించినది, కల వచ్చినది, కలిసొచ్చినది, కలబోసిన కళలిచ్చినది. ఓ తూరుపు సింధూరపు మందారపు హిందోళపు స్వరమేళపు బహుదూరపు సిరిలో గారపు సింగారపు బంగారపు రంగారపు నయగారపు రసతీరపు దరిలో సింగారపు బంగారపు రంగారపు నయగారపు రసతీరపు దరిలో ఇలవేలుపు కరుణించినది, ఇలలో దివి కనిపించినది, కల వచ్చినది, కలిసొచ్చినది, కలబోసిన కలలిచ్చినది. ఓ తూరుపు సింధూరపు మందారపు హిందోళపు స్వరమేళపు బహుదూరపు సిరిలో గారపు సింగారపు బంగారపు రంగారపు నయగారపు రసతీరపు దరిలో గారపు సింగారపు బంగారపు రంగారపు నయగారపు రసతీరపు దరిలో ఇలవేలుపు
కలబోచిన కళలిచ్చినది ఓ తూరుపు సింధూరపు మందారపు హిందోళపు స్వరమేళపు బహుదూరపు సిరిలో గారపు సింగారపు బంగారపు రంగారపు నయగారపు రసతీరపు దరిలో